ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఐఐటీల్లో 2025-26 అకాడమిక్ ఇయర్కు సంబంధించి 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలకు గాను దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ ఈ ఏడాది 10వ తరగతి మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులకు మార్కులు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఐఐటీలకి ఇటువంటి విద్యార్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు గాను మరొకసారి అవకాశం కల్పిస్తూ ఈ గడువును జూన్ 10వ తేదీ నాటికి పెంచిన సంగతి మనందరికీ తెలిసిందే కదండి. అయితే ఈ నేపథ్యంలో జూన్ 10వ తేదీ నాటికి గడువు పెంచారు కదండి. ఈ గడువు అనేది ముగిసిన నేపథ్యంలో మొత్తం ఎన్ని అప్లికేషన్స్ అనేవి ఐఐటీ అడ్మిషన్ సంబంధించి చేరుకున్నాయి, మొత్తం అప్లికేషన్ స్క్రూటినీ చేసి కొత్త ఎంపిక జాబితా అనేది ఏ తేదీన విడుదల చేయనున్నారు, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెలకొని ఉన్న 4 ఐఐటీస్లో 2025-26 ప్రవేశాల్లో భాగంగా ఈ నెల అంటే జూన్ 10వ తేదీ నాటికి గడువు ముగిసే సమయానికి గాను 50,541 దరఖాస్తులు వచ్చినట్లుగా ఆర్జీకేటీ రిజిస్ట్రార్ తెలపడం జరిగిందండి. గత నెల 20తోనే ఈ దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. గతంలో వచ్చిన వాటికి అదనంగా అంటే గత నెల 20వ తేదీ నాటికి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 1,340 దరఖాస్తులు అనేవి రావడం జరిగిందండి. అభ్యర్థుల ఎంపిక జాబితా అనేది ఈ నెల అంటే జూన్ 20వ తేదీలోగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. సో ఏవైతే కొత్తగా వచ్చిన 1,340 దరఖాస్తులతో కలిపి మొత్తంగా 50,541 దరఖాస్తులు అయితే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 6 ఏళ్ల సమీకృత బీటెక్ ప్రవేశానికి సంబంధించి వచ్చాయండి. ఈ దరఖాస్తులన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి కొత్త ఎంపిక జాబితా అయితే ఈ నెల 20వ తేదీలోగా విడుదల చేయనున్నట్లుగా మనకి ఆర్జీకేటీ రిజిస్ట్రార్ తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఐఐటీ అడ్మిషన్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా ఐఐటీ అడ్మిషన్ సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు గాను మిస్ కాకుండా మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.